యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం గుండాల మండలం రాయిపల్లి తిమ్మాపురం ఆత్మకూరు గ్రామాలలో వీధి వీధి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గొంగిడి సునీత. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన అంటున్న కాంగ్రెస్ ఎంతో మంది బిడ్డలను బలిదానం తీసుకుంది అని అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి అవసరానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి అన్ని కులాలను ఆదుకున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ మహిళలకు బస్సు ఫ్రీ అని బస్సులు బంద్ చేశారు అని అన్నారు. దేశం మొత్తంలో 2,000 రూపాయల పింఛన్ ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. తీసుకుంటా అంటే ముందే దరఖాస్తుగా ఊళ్ళు తిరుగుతా అని పర్మిషన్ తీసుకుంటా. 6 గంటల నుంచి 10 గంటల వరకు రాసి పెట్టుకుంటా. నేను 48 గంటల ముందే మనం పర్మిషన్ కోసం అప్లై చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు నాకు వచ్చిన పర్మిషన్ 10 గంటల నుంచి 10 గంటల వరకు అని వచ్చింది. నేనేమో 8 గంటలకే ఊర్లలో పోతా కాబట్టి 8 గంటలు అని చెప్పి రాసి పంపిన మీకు. ఆ తర్వాత సరే 8 గంటలకు బయలుదేరదామంటే 10 అన్నారు. నేను వాస్తవంగా 10:30కు ఇది రావాల్సింది. ఇంటికి చాలా మంది మాకు డీసీ బంధు రాలేదు, గృహలక్ష్మి రాలేదని బాధపడుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక మాకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. లేటుగా వచ్చినా క్షమించాల్సిందిగా మీ అందరు కూడా కోరుతా ఉన్నా. నాకు ఇక్కడ లేట్ అయిందంటే ప్రతి ఊరు లేట్ అవుతుంది, ప్రతి ఊరు లేట్ అవుతుంది. ఈరోజు ఎన్ని గ్రామాలకి ప్రచారం చేస్తా అని నేను మరి షెడ్యూల్ పెట్టుకున్నాను. 10 గంటల లోపల ఆ గ్రామాలన్నీ ముగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దళిత బంధులో కూడా చాలా మనల్ని దుష్ప్రచారం చేసి విడగొట్టి పంచాయతీలు పెట్టించే ప్రయత్నం మన ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. భ్రమపడకండి, భయపడకండి, అనుమానించకండి. మిమ్మల్ని మీరు ఒకరినొకరు శత్రువులాగా చూసుకోకండి. నీకు వచ్చింది నాకు రాలేదనే అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వేప చెట్టు కింద ఉండి చెప్తున్నా, మీ బొట్రాయి దగ్గర ఉండి చెప్తున్నా, ఇప్పటి వరకు రాయిపల్లిలో ఒక్కరికి కూడా నేను దళిత బంధు మంజూరు చేయలేదు. కానీ చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. నలుగురికే ఇస్తారట, ఈ జెండా కప్పుకున్నోనికే ఇస్తారట, కప్పుకున్నోనికి ఇవ్వరట అని చెప్పి అబద్ధాలు మాట్లాడి మిమ్మల్ని విడగొట్టి మీకు పంచాయతీలు పెట్టి నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోండి. నేను వేప చెట్టు కింద